ఏం లేవు. ఏం కావాలంటే కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే అలర్ట్ అయ్యే వాళ్ళం అంకుల్. ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు. అనుకోకుండా వస్తే అట్లీస్ట్ ముందుగా తెలుస్తాయి కదా అంకుల్. ఫ్లడ్స్ కాదు ఇవన్నీ, ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది కదా. పోనీ జరిగిన 1 డేకి ఇవాళ అలర్ట్ అయ్యారు, నిన్నంతా అసలు ఏం అలర్ట్నెస్సే లేదు. ఇవాళ మా జగన్ అన్న అది కట్టిపోతే రెన్యువల్ కట్టించే విజయవాడ మొత్తం నాశనం అయిపోయేది. ఇవాళ జగన్ అన్న విలువ తెలుస్తుంది, జగన్ అన్న విలువ తెలుస్తుంది. కృష్ణలంక దగ్గర అసలు ఈ పాటికి కృష్ణలంక దగ్గర ఈ పాటికి ముంపుకు గురయ్యి మొత్తం బిల్డింగ్లను కొట్టుకోవాల్సింది. ఆ వాల్ కట్టించడం వల్ల ఈరోజు ఎంతమంది కాపాడాడు. ఇప్పుడు ఇది వచ్చి ఎవరు చూడండి, మీరే చూడండి అంత తొక్కిసలాట. అక్కడ పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా, మానవత్వం లేదు. ఇదిగోండి ఈ ముసలోళ్ళు ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమని ఎక్కించుకోవట్లా బోట్లో. ఇంకెందుకండి? ఏం ప్రభుత్వం అండి ఇది? దిక్కుమాల ప్రభుత్వం. కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక అరెస్ట్ అసలు కనీసం రెడ్ అలర్ట్ అన్నా జారీ చేయలేదు. అసలు కనీసం మొత్తం నిన్న ఉదయం 6 గంటలకి కరెంటు పోయింది, నీళ్లు ఫుల్ వచ్చినాయి. ఒక్కడు అనుకున్నోళ్ళు లేడు, ఊరికని పైన రౌండ్లు వేస్తున్నాడు. చెప్తున్నా కదా, నేను హార్డ్ కోరు, నేను కరుడు కట్టిన, నేను అందుకనే మీ సాక్షిలో మాట్లాడడానికే వచ్చా. ఎంత వరస్ట్గా అంటే ఇదిగో యువగలం బోట్లు కాదు, వరస్ట్ ఉంది సిచ్యువేషన్. నీళ్లు కనీసం తినడానికి, ఈ కరెంట్ అయితే నిన్న పొద్దు నుంచి లేదు, సెల్లుల్లో లేదు, అసలు ఏమీ లేదు. నేను నడుచుకుంటూ వచ్చాను, ఎందుకు మా పిల్లలని పడవలో తీసుకొద్దామని. ఒక్క పడవన్నుందన్న, పోనీ ప్రైవేట్ పడవలన్నా పెట్టచ్చు కదా, పెడితే డబ్బులు ఇచ్చన్నా తీసుకెళ్తాం కదా, అవి బెటరు. పోనీ మీరు పెట్టినవి సేవ చేయరు, లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు. వరస్ట్. ఖాళీ బోట్ వచ్చినా కానీ బతిలాడుతున్నా కానీ పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు. ఏంటండి పిల్లల్ని తీసుకురావడానికి ఏమైందండి? ఆడవాళ్ళని పిల్లలే కదా, మగ పిల్లలు అక్కడే ఆగారు కదా. ఆ మాత్రం 3 నుండి బతిలాడుతున్నాను, ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదు. ఏం ప్రభుత్వం అండి ఇది? దళిత ప్రభుత్వం. ఇది దేనికి స్పందించడానికి కూడా ప్రభుత్వం ఎందుకండి? ఇంతవరకు ఒక ఆఫీసర్ గాని, ఒక డిపార్ట్మెంట్ గాని, మన పార్టీ నాయకులు గాని ఎవరు ఇటు ముఖం చూసిన వాళ్ళు లేరు. అదేండి ఇప్పటికీ ఇంకా చాలా పెరుగుతుంది, వరద చాలా ఉద్ధతిగా ఉంది. ఇలాగే ఉంటే ఇంకా మొత్తం మునిగిపోతే ఇదిలో ఉంది. చాలా ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఖాళీ చేసి బయటికి రోడ్డు మీదకి వెళ్తున్నామండి. చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు, ఇంతవరకు ఎవరో వచ్చిన వాళ్ళు లేరు. ఎలా ఉన్నారు ఏంటని మరి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మంచినీళ్ళు లేవు, తినడానికి ఏమీ లేవు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు సామానం కూడా తడిచిపోయిన ఇళ్లలో. బయట ఎప్పుడైనా ఇలాంటి వరదలు ఏమైనా మీరు చూసారు? వచ్చినాయి కానీ అసలు ఇంత ఇది ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం. 2010లో వచ్చింది కానీ ఇంత లేదు. అనౌన్స్ చేశారు, ముందే సామానం జారేసుకున్నారు, అందరూ బయటికి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు వరద వస్తుందని కూడా ఎవరో ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి ఆఫీసర్లు కానీ ఎవరో ఇది లేదు. మీరు రాత్రంతా నిద్రలేని రాత్రి గడిపారండి? అసలు ఏంటి? గడిపాము, తెల్లవారులు తిరుగుతూనే ఉన్నాం బయట. ఎప్పుడు ఎలా వస్తుంటుందో తెలియదు అని మేము అంతా సామానం అయ్యి మూటలు కట్టి మంచాల మీద పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు రోడ్లు అమ్మటాయి. వాళ్ళు డబ్బులు అయితేనే వస్తామని క్లారిటీ చెప్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్. పెయిడ్ బోట్లు ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్ బోట్ లో కూడా కుర్రోళ్ళు ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు, ప్యాసింజర్లు ఎక్కువ మంది ఎక్కట్లేదు. బాధితులు ఎక్కట్లేదు అన్న, వాళ్ళు ఉండట్లేదు. ఈ మిగతా కుర్రోళ్ళందరూ ఎక్కేస్తున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. రావాల్సిన వాళ్ళు రావట్లేదు. సేవ అంటున్నారు, అందరూ సేవే. ఇదే సేవ, వాళ్ళని బయటికి తీసుకురావడమే సేవ. మేము వెళ్ళడమే సేవ అంటున్నారు ముందు వీళ్ళు. ఇప్పుడు జరుగుతుందంతా అక్కడ అదే. మాకైతే ఓకే, మా ఇంట్లో అయితే ఓకే, అంత ఫుడ్ ఓకే, వాటర్ ఓకే. మా ఏరియా ప్రజలు చాలా వరకు పూర్ పీపుల్ అయితే ఉన్నారు. అందరూ లైక్ డబుల్ స్టేర్ అయితే కాదు ఎవరిది, కింద గ్రౌండ్ ఫ్లోర్ అందరిది. పాపం వాళ్ళని చూస్తుంటే నాకైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వాళ్ళకి వేరే సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి ఎవరు, ఎన్డీఆర్ఎఫ్ అయితే నిన్నైతే ఎవరు రాలేదు. ఈ రోజు అయితే ఒకే ఒక బోట్ ఉంది. మీ లెక్కలో మాట్లాడుకుంటే 10,000 ఓట్లు దాకా ఉన్నాయి. 10,000 ఓట్ల మందికి ఒక్క బోట్ ఎక్కడ సరిపోతుంది చెప్పండి మీరు? లైక్ మీరు ఫుడ్ అనేది పక్కన పెట్టండి, దయచేసి వాటర్ అయినా పంపించండి. వాటర్ అయితే అసలు లేవు. చాలా మంది ప్రజలు వెలువెల్లాడుతున్నారు ఇక్కడ. అర్థం చేసుకుని త్వరగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారండి, ఒక్కళ్ళకి కూడా లేదు. సీఎం తిరగడానికి ఉన్నట్టున్నది అంతే, ఏమీ లేదు. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి సార్, ఒక లైవ్ చూడతారు తెలుస్తుంది. మేము నిన్న నలుగురిని రిస్క్ చేసి తెచ్చాం చిన్నపిల్లల్ని, ఇంకొక ఆమె షుగర్ ఉంది. ఏంటి నువ్వు చేసేది? నైట్ అంతా ఉన్నాడంట చంద్రబాబు. దేనికి? ఆయన గురించి 100 మంది సెక్యూరిటీ పెట్టుకోవడం కాదు, ఇంకో 100 మంది ఉంటే జనాన్ని కాపాడతారు. ఏమి లేదండి, ఏ ఫెసిలిటీ ఏం లేదు సార్. ఈ స్పీడ్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ జస్ట్ తిరుగుతున్నాయండి. ప్రెజెంట్ మేము ఈదుకుంటూనే వచ్చాం సార్. ఇది ప్రైవేట్ పడవల్లో ఇస్తున్నారండి, కుర్రోళ్ళు హెల్ప్. ఆ ట్రైన్ ఏదైనా సరే ఇస్తే లైన్లో ఇంతమంది క్రౌడ్ కొట్టుకొని చచ్చిపోయి తోపులాడకాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మాకు ఎంత పద్ధతిగా అయితే వచ్చి ఇంటికి ఓటు అడిగారో అదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. మా ఆకలి బాధ్యత తీర్చాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అయినా, ఎమ్మెల్యే సార్ అయినా, చంద్రబాబు సార్ అయినా, ఎవరైనా సరే ఆ రోజు వచ్చి మాతో మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు, అమ్మ ఈ హామీ ఇస్తున్నాం, మీకు ఇన్ని గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, నెలకు 1500 ఇస్తున్నాం, మీ పిల్లలకి అమ్మక 100 ఇస్తున్నాం అని చెప్పారు కదా. ఈ రోజు ఒక పూట మాకు ఇంత ఫుడ్డే పెట్టలేకపోతున్నారు సార్. మాకు అసలు సమస్య ఏం పట్టించుకోవట్లేదు సార్. అసలు కనీసం చిన్నపిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్తానో ఎవరు ఎక్కించుకోవట్లా, ప్రెగ్నెంట్లు కూడా తీసుకెళ్లట్లేదు. వాళ్ళు కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే మోసుకెళ్తారు. అది ఎందుకు ఈ బాధలు? ఇక్కడ ఎవరైనా ఎక్కించుకుని వస్తే సరిపోద్ది, ఇక్కడ నుండి నడవలేకపోతున్నారు, అందరూ ఫ్లోటింగ్ వస్తుంది వాటర్ అంతా. వాళ్ళకే దిక్కు దివాణం లేకుండా ఉంది. ఒక అవుట్ శ్రీనివాసరెడ్డి గారే పులిహార పొట్లాలు పంచారు టాటర్లు వేసుకొని, మిగతా ఎవరు రాలా. పరిస్థితి మరీ దారుణం ఉంది. ఇక్కడ నుండి ఎవరైనా ఫ్లోటింగ్ చేస్తే చాలు మాకు. ఏంటండి తింటా తిండి లేదు, తాగుతా నీళ్లు లేవు. ఇది మేము ప్రకాశ్ నగర్ నుంచి వస్తున్నాం, ఇలానే పట్టుకొని వస్తున్నామండి. ఏమీ లేదు, ఎవరిని ఎక్కించుకోవట్లేదు. బోట్స్ ఎవరు ఎక్కించుకోవట్లేదు. వస్తున్నారు, వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఫుడ్ ఇచ్చింది లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం తాగడానికి వాటర్ లేవు అక్కడ. అంత లోపల నుంచి అలాగే చేతులు పట్టుకుని వచ్చి ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి. అప్పుడు దాకా ఆకలి, మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మరి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కావాలి కదా. మరి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. ఒక ముస్లాం చనిపోయి గుళ్ళో ఉంది, నిన్ననగా చనిపోయింది. ఇప్పుడు దాకా అంత్యక్రియలు దిక్కు దివాణం లేదు, ఎవరు తీసుకెళ్ళట్లా. ఆయన రోడ్డు కానీ వస్తున్నాము, అసలు దిక్కు దివాణం లేదు. అసలు పట్టించుకుని చూసేవాడు కూడా లేడు మమ్మల్ని. అసలు మమ్మల్ని అసలు చూసే నాయకులు కూడా లేడు, ఎవరు లేరు అసలు. అప్పుడు ఓట్లు వాటర్ పోతే కొట్టుకుపోతే రక్షిస్తారు. కరోనా వచ్చినప్పుడే బాగా యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడేం జరుగుతుంది? ఇక్కడ వేస్ట్ గా మొత్తం తీసుకొచ్చి అటు చోటాకు వచ్చిన వాళ్ళు ఎత్తుకుపోతుంది తప్పితే ఏమీ లేదు. లోపల దిగి చూస్తే తెలిసిద్ది బాధ ఏంటో. అంతలా కరోనా వచ్చినప్పుడే ఎవడో హ్యాపీగా తిరిగారు చక్కగా. మనిషి అంటుకుంటే చచ్చిపోయే రోజులు అయ్యి. అలాంటప్పుడు ఎక్సలెంట్ కాపాడారు. ఇప్పుడేంటో మరి అసలు వర్షాన్ని నీళ్లే కదా. బోట్ల ధర వచ్చి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కనీసం వాటర్ మంచినీళ్ళు సప్లై చేయట్లే. ఇదేం గవర్నమెంట్ మరి ఏం తెలియట్లేదు. బాగా ఇబ్బంది ఉంది. కరెంట్ లేదు, వాటర్ లేదు, ఫుడ్ లేదు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు బాగా ఇబ్బంది ఉంది. వీళ్ళనేమో కాలనీలో పడవలు పంపించమంటే వీళ్ళకంటే ఇక్కడ వరకే పర్మిషన్ ఇచ్చారంట. ఇక్కడ వరకే అది రూరల్ ఏరియా అంట, అక్కడికి వెళ్ళరంట. ఇలాంటి టైంలో కాపాడాలి కానీ మాకు రూరల్ అర్బన్ మాకుందని ఇలా మాట్లాడతారండి. ఆయన అక్కడ చచ్చిపోతే పర్లేదు, కాలనీలో ఉన్నది ప్రెగ్నెన్సీలో ఉన్నారన్నా. నిన్న రాత్రి డెడ్ బాడీ పడి ఉంటే కాలనీ బయట, ఇప్పుడు వెళ్ళింది డెడ్ బాడీ. ఒక వాటర్ లేదు, ఫుడ్ లేదు, కరెంట్ లేదు, ఎలా బతుకుతారన్నా? ఇల్లు ఓట్ల కోసం మాత్రం వచ్చేస్తారు. మీ డివిజన్ వేరు, మా డివిజన్ వేరు. అమ్మ ఒక్క పార్టీ ఉన్నప్పుడు జగన్ బాబాలు ఇచ్చాడు, 3 పార్టీలు కాస్తాడు, మొత్తం కూడా కాస్తాడు అందరినీ. తీసుకుంటున్నారు 5 మెంబర్స్ 5,000 తీసుకొచ్చాను నేను బయటికి తీసుకురావాలంటే అమౌంట్ ఇచ్చి రావాల్సి వస్తుంది. అలాగని వచ్చారు హెల్ప్ఫుల్ గా, అదర్ ఇచ్చారు. అసలు 5,000 మీరు పే చేశారు. ఎవరు రాలేదు మేడం. ఓకే, ఓన్ నుంచి వచ్చారు. అవైతే రెస్క్యూ టీమ్ బోట్స్ కాదు, ప్రైవేట్ బోట్స్. వాళ్ళంతా ఇంతవరకు ఒక్క బోట్ కూడా లేదు. ఫుడ్ వద్దు, అట్లీస్ట్ తీసుకొచ్చేస్తే మేము మా రిలేటివ్స్ ఉన్నారు, మేము కాపాడుకుంటాం. ఫుడ్ ఇచ్చి ఏమో ఉపయోగం ఉంది? నిన్న మధ్యాహ్నం 3 గంటల కాడి నుంచి ఈ బ్లాక్ వాంబే కాలనీకి ఇంతవరకు ఒక్క బోట్ వెళ్ళా. అట్లీస్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే ఏమన్నారు తెలుసా? అఫీషియల్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగినా సరే పక్కన ఉన్న వాళ్ళు తోసేస్తున్నారు కానీ మాట్లాడట్లేదు. మేమేదో ఖాళీగా మాకు సరదాన వర్షంలో తడుతాం నిన్నటి నుంచి నిద్ర లేకుండా. ఏమీ లేదండి, అంతా తూతు మాత్రం. ఊరికే 4 బోట్లు ఈ పక్కన అంటే వెళ్తున్నారు అంతే. సీఎం గారు వచ్చినప్పుడు అడావడి తప్ప ఏం లేదు. ఇప్పుడు క్లియర్ చేసేది కూడా అఫీషియల్స్ వస్తారని చెప్పి క్లియర్ చేస్తున్నారు తప్ప ఏం లేదు ఇక్కడ. అంత నాటకాలండి ఇదంతా. అసలు ఏం లేదు ఇక్కడ. మాకు ఫుడ్ సప్లై చేయొద్దు, అట్లీస్ట్ మనం తీసుకొచ్చేస్తే సరిపోద్ది. వాంబే కాలనీ ఈ బ్లాక్ ఇంతవరకు ఒక్కటి వెళ్ళలేదు. ఎవడో వచ్చాడా?
ఆ మాట చెప్పండి చాలు. ఇళ్ళ దగ్గర ఎవరైనా వచ్చారు సందుల్లోకి ఇన్ని బోట్లు తెప్పించారని చెప్పారు. ఏది బోటు ఒక్కటి కూడా కిందకి దిగలేదు. ఓన్లీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారంటే వాళ్ళు ఫోటోలు దిగడం కోసం, జనాలు చూడడం తప్ప ఒక్క జనాన్ని తీసుకొచ్చారని చెప్పేమనండి. మేము పీకల లోతుల్లో ఉండిపోయాం. పడవలో నడితే లోపలికి రావండి, మేము లోపలికి రావు, ఇక్కడే ఇటోళ్ళే అటు రావంటున్నారు. ఇవన్నీ బోట్లన్నీ పాడైపోయాయి ఉన్నాయంట, అన్ని బోట్లు ఉన్నాయి.